నమస్తే ఓరుగల్లు 9 నేషనల్ టీవీకి స్వాగతం. ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్ వసంత విహార్లో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ సెంట్రల్ ఆఫీస్ను అనుకున్న ముహూర్తానికి ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి లోపలికి అడుగుపెట్టారు. అంతకుముందు పార్టీ నేతలతో కలిసి ఆఫీసు ఆవరణంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మొదటి అంతస్తులో తన ఛాంబర్లోకి వెళ్లి సీట్లో కూర్చున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్కు మంత్రులు, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రారంభోత్సవం తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి సీఎం తొలి సమావేశం కానున్నారు. 2021 సెప్టెంబర్ 2న ఆఫీస్ నిర్మాణానికి కేసీఆర్ భూమి పూజ చేశారు. మొత్తం 11,000 చదరపు అడుగుల స్థలంలో బిల్డింగ్ నిర్మించారు. G+3 ఫ్లోర్లు కలిగిన ఈ బిల్డింగ్లో మొత్తం 20 రూమ్లు ఉంటాయి. అంతేకాకుండా స్పెషల్గా 2 సూట్ రూమ్లు కూడా నిర్మించారు. ఫస్ట్ ఫ్లోర్లో కేసీఆర్ ఆఫీస్, ఆయనకు స్పెషల్ సూట్ రూమ్ కేటాయించారు. అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం మరో సూట్ రూమ్ను ఏర్పాటు చేశారు. మొత్తం 8.64 కోట్ల రూపాయలతో సెంట్రల్ ఆఫీస్ను నిర్మించారు. కేసీఆర్పై, బీఆర్ఎస్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రజలంతా బీజేపీ వైపే చూస్తున్నారని ఆ పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెకు సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లితో సహా మోడీ నాయకత్వాన్ని, బీజేపీ విధానాలను నచ్చి ఎవరొచ్చినా పార్టీలోకి ఆహ్వానిస్తామని తెలిపారు. ఖమ్మంలో పొంగులేటితో ఈటల బృందం చర్చలు జరుగుతుందని సంగతి తనకు తెలియదని బండి సంజయ్ చెప్పారు. ఆ పార్టీలో అన్నీ తనకు తెలిసి జరగాల్సిన పని లేదన్నారు. ఆ పార్టీలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటారని, అన్ని తాను ఒక్కడినే చేయాలనుకోవడం సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారని, అందుకే బీజేపీ వైపు ఉండాలని ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సింగిల్గానే పోటీ చేసే అధికారంలోకి వస్తుందని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. మే 4న గురువారం మధ్యాహ్నం పొంగులేటి తన నివాసంలో బీజేపీ చేరికలు కమిటీతో సమావేశం కానున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటితో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పొంగులేటితో చర్చించి తమ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. దీంతో పొంగులేటి ఆ పార్టీ మార్పుపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఒక్క సీట్ రాలే. కర్ణాటకలో పోటీ చేస్తున్నాడు. ఎందుకు పోటీలో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. మొత్తం ఊకదప్పుడు ఉపన్యాసం కర్ణాటకలో బీజేపీ సంగతి చెప్తాం, బీజేపీని గద్దె తీస్తాం, మేము పోటీ చేస్తామని చెప్పి పోయిండు. కనీసం లాపత్తలు కూడా కర్ణాటక ముఖ్యమంత్రి ఇంకా అక్కడ బీజేపీ ఓడవడానికి అక్రమంగా అడ్డగోలు చంపేసిన పైసలు మొత్తం తీసుకుపెడుతున్నాడు. అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ బజరంగ దళ నిషేధించడం, ఇలా కర్ణాటక ప్రజలంతా కూడా బజరంగ దళ మీద నిషేధం విధించడానికి కారణమేంటి? ఇలా పిఎఫ్ఐ అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ, అనేక రాష్ట్రాల్లో నిషేధింపబడిన సంస్థ, హిందువుల మీద హత్యాకాండ నిర్వహిస్తున్న సంస్థ, ఈ దేశానికి వ్యతిరేకంగా, ధర్మానికి వ్యతిరేకంగా హత్యాకాండను, దమనకాండను, విధ్వంసాలను సృష్టిస్తున్న పిఎఫ్ఐ లాంటి సంస్థలను మాత్రం బ్యాన్ ఎత్తివేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, హిందూ సమాజం కోసం ప్రజాస్వామ్యబద్దంగా, రాజ్యాంగబద్దంగా పనిచేస్తున్నటువంటి
హిందూ సమాజంలో కూడా చైతన్యం కలిగించినటువంటి, హిందూ సమాజాన్ని సంఘటిత చేసేటువంటి ఎల్లమ్మ ఆలయాన్ని మహాపుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జూన్ 20వ తేదీన హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగనుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో పూజా సామాగ్రి దుకాణాలను మంత్రి ప్రారంభించారు. ఎల్లమ్మ కళ్యాణోత్సవం ఏర్పాట్లపై మే 10వ తేదీన అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. కుల మత రాజకీయాలకు అతీతంగా ఎల్లమ్మ దేవాలయ అభివృద్ధిలో అందరి సహకారంతో ముందుకు వెళ్తామన్నారు. జూన్ 20వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే ప్రకటించారు. బల్కంపేట ఆలయ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి తలసాని ఈ విషయాన్ని వెల్లడించారు. अनेक विभागों में आप कार्य कर रहे हैं, तो ऐसे एक महान व्यक्तित्व का आज माननीय मंत्री प्रवर आचार्य श्री महासमंत जी, जिन्होंने 13 पंथ धर्म संघों में ही नहीं बल्कि पूरे विश्व के कल्याण के लिए निरंतर कार्य किया है, स्पर्श करके जन जन के कल्याण हेतु बहुत कार्य किया है। तो ऐसे महान गुरु को अपनी अभ्यर्थना देने के लिए प्रस्तुत हो रहे हैं 13 पंथ सभा सिकंदराबाद के अध्यक्ष। व्यक्ति की पहली शर्त होती है शांति, जो हमें आपके नेतृत्व में देंगे। इसलिए और एक ही आचार्य नहीं है, मानव जाति के मसीहा है, एक ध्यान किया है। डॉक्टर विराजित साधु डॉक्टर मंगल प्रज्ञा जी यादव जी के उपस्थित में सभी को नमस्कार, सभी को जय जिनेन्द्र। आचार्य तपस्वी श्री महाश्रवण जी का आज 50 साल की शुभकामनाएं देती हूँ। और मुझे बहुत अच्छा लगा जब हमारे भैया जोशी जी ने बताया कि उन्होंने 50,000 किलोमीटर उन्होंने यात्रा की है अहिंसा के विरोध में। और ये भी मुझे मालूम हुआ कि हमारे पूर्व प्रेसिडेंट श्री अब्दुल कलाम जी हमेशा उनका बर्थडे जो है इनके साथ सेलिब्रेट करते थे। हमारे प्रेसिडेंट जो है लेट प्रेसिडेंट श्री अब्दुल कलाम जी, जैसे आप सबको पता है कि उन्होंने बहुत సెక్రటరియట్కు ఈ నెల 10వ తేదీ వరకు విజిటింగ్ అనుమతులు నిలిపివేశారు. ఈ మేరకు సెక్రటరియట్ గేట్ దగ్గర డ్యూటీలు చేస్తున్న పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అప్పటి వరకు పాసులు జారీ చేయొద్దని సూచించారు. దీంతో వివిధ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెక్రటరియట్కు విజిటింగ్ టైం ఉంటుంది. ఆ సమయంలోనే జిల్లాల నుంచి మంత్రులను, సీఎంఆర్ఎఫ్ ఇతర అధికారులను కలిసేందుకు విజిటింగ్ అవర్స్ వస్తుంటారు. వచ్చిన వారందరికీ పాసులు ఇవ్వడం లేదు. రాబోయే రోజుల్లో కూడా విజిటింగ్ పాసులను తగ్గించే అవకాశం ఉందని పలువురు చెప్తున్నారు. కాగా విజిటింగ్ పాసులు ఇచ్చే ఆఫీస్ను సెక్రటరియట్ బయట మీడియా పాయింట్ పక్క రూమ్లో ఏర్పాటు చేశారు. చాలామందికి ఇక్కడ పాసులు ఇస్తున్నారన్నట్టు విషయం కూడా తెలియడం లేదని పోలీసులు అడిగితేనే తెలుస్తుందని చెప్తున్నారు. మొగిలయ్యకు రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు శాంక్షన్ చేసిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగల జంగాల కళాకారులు పస్తం మొగిలయ్య కొమరమ్మ దంపతులు బలగం సినిమాలో క్లైమాక్స్లు సాంగ్తో తోడుగా మాతోడు ఉండి నీడగా ఉండి మాతో నడిచి నువ్వెక్కడికి వెళ్ళినావు కొమరయ్య పాడి ప్రేక్షకులను మన్ననలు పొందిన విషయాన్ని తెలిసిందే. కొంతకాలం మొగిలయ్యను వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు, ఆయన కుటుంబం పడుతున్న కష్టాలపై వచ్చిన వార్తలు అందరినీ కలిసివేశాయి. దీంతో పలువురు దాతలు ముందుకు వచ్చి తోచిన ఆర్థిక సహాయం అందించారు. మొగిలయ్య కుటుంబ పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకువెళ్లిన స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దళిత బంధు శాంక్షన్ చేయించారు. బుధవారం నర్సంపేట క్యాంప్ ఆఫీసులో మొగిలయ్య కొమురమ్మ దంపతులు వచ్చి దళిత బంధును శాంక్షన్ చేసినందుకు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. రేపటి వరంగల్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ హన్మకొండ జిల్లా కలెక్టర్లు, సిపి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో హన్మకొండలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్షించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అనంతరం రేపు కేటీఆర్ చేతుల మీదుగా జరగనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను, ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, జిల్లా కలెక్టర్లు, సిపి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ దీంట్లో నేషనల్ చూస్తారు దాంతో పాటు అక్కడ లోకల్ కార్పొరేటర్స్ ఇద్దరు ఉంటారు, అఫీషియల్స్ అక్కడ అన్ని అఫీషియల్స్ మైనారిటీ నుంచి షాదీ ఖాన్ వాళ్ళు చూస్తారు లస్కర్ ఆర్ఎన్బి ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారా? ఏడాది 2024 జరగబోయే శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర తేదీలను అక్కడి పూజారుల సంఘం బుధవారం ప్రకటించారు. 2024 ఫిబ్రవరి 14న మాఘశుద్ధ పంచమి రోజున మండవ మెగలడం, గుడి శుద్ధీకరణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పూజారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 21న బుధవారం రోజున సాయంత్రం సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజును గద్దెకు తీసుకువస్తారు. ఫిబ్రవరి 22న గురువారం రోజున సమ్మక్క దేవతను గద్దెకు తీసుకువస్తారు. ఫిబ్రవరి 23న శుక్రవారం రోజున శ్రీ సమ్మక్క సారలమ్మ దేవతలకు శ్రీ గోవిందరాజులు, శ్రీ పగిడిద్ద రాజులు దేవుళ్లకు భక్తులు మొక్కులు చెల్లిస్తారు. ఫిబ్రవరి 24 శనివారం రోజున శ్రీ సమ్మక్క సారలమ్మ దేవతలు, శ్రీ గోవిందరాజులు, శ్రీ పగిడిద్ద రాజులు దేవుళ్ళ వనప్రవేశం చేస్తారు. ఫిబ్రవరి 28న బుధవారం తిరుగువారం పండుగ నిర్వహిస్తారు. దీంతో శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర ముగుస్తుంది. పెరుగుతున్న ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ఉధృతి. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా వరద ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది. గురువారం జలాశయానికి కరీంనగర్ జిల్లా మండలం వీనవంక చల్లూరు గ్రామంలో ఎల్లమ్మ బోనాలు పురస్కరించుకొని మాజీ మంత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఎల్లమ్మ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు గడ్డం కుమారస్వామి గౌడ్, మాజీ సర్పంచ్ జక్కు నారాయణ,
బొంగాని రాజయ్య, గడ్డం నారాయణ, భాజపా నాయకులు గౌతమ్ రెడ్డి, పెద్ది మల్లారెడ్డి, వార్డు మెంబర్సు అఖిల్ తదితరులు పాల్గొన్నారు. అడుగు కొంచెం వెనక ఓకే. सतीश ఓకే కొంచెం తమ్ముడు सतीश ఓకే కొంచెం తమ్ముడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని తెలంగాణ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. దీంతో పాటు తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాయని చెప్పారు. బుధవారం కర్ణాటకలోని అలంద్ చించోలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే నాయకత్వంలో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో గెలిచామని, ఇప్పుడు కర్ణాటకలో 150 సీట్లు గెలుస్తామన్నారు. ఏ అవసరం వచ్చినా కొడంగల్కు రావచ్చని, అక్కడ కుదరకపోతే హైదరాబాద్కైనా రావచ్చని ఆయా నియోజకవర్గాల ప్రజలకు సూచించారు. కర్ణాటకలో 40% కమిషన్ సర్కార్ను బొందపెట్టాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా చెప్పినట్లు కర్ణాటకలో అభివృద్ధి జరిగి ఉంటే వాళ్ళొచ్చి ప్రచారం చేయడం ఎందుకని రేవంత్ ప్రశ్నించారు. ఏ హామీలను నెరవేర్చకుండా ఏ మొహం పెట్టుకొని వాళ్ళు ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. కర్ణాటక బిడ్డ మల్లికార్జున ఖార్గే బీజేపీ కుట్ర చేసి ఓడించిందని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయనకు ఏఐసీసీ అధ్యక్ష పదవినిచ్చి గౌరవం ఇచ్చిందని అన్నారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, ఇందిరాగాంధీ వంటి వారు అధిష్ఠించిన ఏఐసీసీ చీఫ్ పదవిలో ఆయన ఉన్నారని కూర్చోబెట్టారన్నారు. కర్ణాటక భూమి పుత్రుడైన ఖార్గే వెంట కన్నడ ప్రజలంతా నడవాల్సిన అవసరం ఉంటుందని రేవంత్ రెడ్డి సూచించారు.
एमएलए था, प्रदेश मंत्री था, लोकसभा में एमपी था, केंद्र मंत्री था, रेलवे का और लेबर मिनिस्टर का भी यहाँ पर पूरा तरक्की किए। अब राज्यसभा बने, राज्यसभा का विपक्ष नेता बने, उसके बाद एआईसीसी अध्यक्ष बने। मैं आज ये बात याद दिलाना चाहता हूँ, ये हैदराबाद कर्नाटक के గుర్తు తెలియని వ్యక్తులు నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, వారి నుంచి ప్రాణహాని ఉందని, తనకు సెక్యూరిటీ పెంచాలని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోలీసులను కోరారు. బుధవారం లా అండ్ ఆర్డర్ డీజీ సంజయ్ జోషిని కలిసి దరఖాస్తు అందించారు. ఆ తర్వాత డీజీపీ ఆఫీసు బయట మీడియాతో ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో నిందితులు మంత్రుల మీద చేస్తున్న కామెంట్స్తో తనకు గత ఏడాది నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. ఓఆర్ఆర్ టెండర్స్ దక్కించుకున్న ఐఆర్బీ ఇన్ఫ్రాకు వ్యతిరేకంగా పోరాడానని, మహారాష్ట్రలో సతీష్ అనే వ్యక్తిని హత్య చేశారని అన్నారు. సిబిఐ విచారణ కూడా జరుగుతుందన్నారు. ఓఆర్ఆర్ టెండర్స్ పైనే నేను కూడా కామెంట్ చేశానని, అందుకే నాకు ప్రాణభయం ఉందని తెలిపారు. ఈ వివరాలను లా అండ్ ఆర్డర్ డీజీపీకి వివరించారు. భద్రత రెట్టింపు చేయాలని కోరినారు. పోలీసు డిపార్ట్మెంట్లో వెహికల్స్ కొనుగోలు, మెయింటెనెన్స్కు సంబంధించిన వివరాలు ఇవ్వాలని రఘునందన్ రావు ఆర్టీఐ కింద దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. అయితే వివరాలు పేపర్ ద్వారా ఇవ్వలేమని స్వయంగా వచ్చి తెలుసుకోవాలని అధికారులు సూచించడంతో ఆయన బుధవారం ఉదయం 11 గంటలకు డీజీపీ ఆఫీస్కు వచ్చారు. డీజీపీ అంజనీ కుమార్ అందుబాటులో లేకపోవడం వల్ల లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ సంజయ్ జోషిని కలిశారు. 2014 జూన్ 2 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు పోలీస్ డిపార్ట్మెంట్లో కొనుగోలు చేసిన బస్సులు, ఫార్చునర్లు, ఇన్నోవాలు, బైక్స్ సహా ఇతర వాహనాలకు సంబంధించిన వివరాలను పరిశీలించినట్లు రఘునందన్ చెప్పారు. కురుస్తున్న చెడగొట్టు వానలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తాజాగా రైతన్నకు మోచా తుఫాను రూపంలో మరో ముప్పు పెంచి ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పిన వాతావరణ శాఖ మరో 3 రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. 6వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని పేర్కొంది. అది బలపడి 7న అల్పపీడనంగా మారుతుందని, 8న మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని హెచ్చరించింది. మరుసటి రోజు అదే తీవ్రమైన తుఫాన్ను మార్చే ఛాన్స్ ఉందని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షం దంచి కొడుతున్నాయి. బుధవారం కొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురిశాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నాగుళ్లపల్లిలో 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లా బొల్లాల్, కొత్తగూడెం జిల్లా పెంట్లలో 4.1 సెంటీమీటర్ల, మనుగూరులో 3.4 సెంటీమీటర్లు, ములుగు జిల్లా వెంకటాపురంలో 2.9 సెంటీమీటర్లు, జోగులాంబ గద్వాల జిల్లా మల్లాపురంలో 2.3 సెంటీమీటర్లు, నారాయణపేటలో 2.1 సెంటీమీటర్లు, మోస్తార్లో 2 సెంటీమీటర్లు వర్షపాతం రికార్డ్ అయింది. మరో 4 రోజుల వానలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలితో వీస్తాయని తెలిపింది. ఒక సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్యంపై ఆయన సోదరుడు కుమారుడు ఆయుష్ తేజ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. శరత్ బాబు ఆరోగ్యంపై దయచేసి ఎలా తప్పుడు ప్రచారం చేయకండి అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయన త్వరలోనే కోలుకుంటారని డాక్టర్లు చెప్పినట్లు ఆయుష్ వెల్లడించారు. శరత్ బాబు త్వరగా కోలుకోవాలని కోరుకునే ఫ్యాన్స్కు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతకుముందు శరత్ బాబు హెల్త్పై ఆయన సోదరి స్పందించారు. సోషల్ మీడియాలో శరత్ బాబు గురించి తప్పుడు వార్తలు వస్తున్నాయన్నారు. ఆయన ప్రస్తుతం కొంచెం రికవర్ అయ్యి
వేరే రూమ్కి షిఫ్ట్ చేశారని చెప్పారు. తొందరలోనే శరత్ బాబు పూర్తిగా కోలుకొని మీడియాతో మాట్లాడతారని ఆశించారని ఆమె స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలేవి నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. కొన్ని రోజుల క్రితం శరత్ బాబు అనారోగ్యంతో హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ఇంతకు ముందే వెల్లడించారు. 71 ఏళ్ల శరత్ బాబు వెంటిలేటర్పై వైద్యం అందిస్తున్నారని డాక్టర్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన కన్నుమూశారని పలు వార్తలు వచ్చాయి. దీంతో చాలామంది సోషల్ మీడియాలో శరత్ బాబు మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ పోస్టులు కూడా పెట్టారు. దీంతో కొన్ని వార్తా వెబ్సైట్లో సైతం వార్తలు రాసేశాయి. వీటిని చూసిన శరత్ బాబు సోదరి స్పందించారు. మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. శరత్ బాబు ఆరోగ్యం బాగానే ఉందని, ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చి వైద్యం అందిస్తున్నారని స్పష్టం చేశారు. మరోవైపు తమ స్వగ్రామంలో ఉన్న శరత్ బాబు సోదరుడు కూడా ఆయన చనిపోలేదని మీడియాకు వెల్లడించారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు ఆకునూరి నరసింహ టీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాల కుంభకోణం, దళిత బంధు లిక్కర్ స్కామ్, అసంతృప్తిగా ఉన్న ప్రాజెక్టులపై మాట్లాడారు. నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు ఆకునూరి మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆకునూరి నరసింహ అన్నాడు. కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ ప్రజలు మోసం చేసి, ఈరోజు భారతదేశం మొత్తం మోసం చేసి వేల కోట్లు సంపాదించుకోవడం లక్ష్యంగా ఈరోజు ఢిల్లీ ప్రయాణం జరిగింది. ఈరోజు కుంభకోణాలు ఎన్ని ఉన్నాయా? ఈరోజు మీ ఎమ్మెల్యేలు చూస్తే కుంభకోణాలు, మంత్రులు చూస్తే కుంభకోణాలు, నీ ఇంట్లో కూడా కుంభకోణాలు వచ్చి కల్తీ గుడం అమ్మి, కల్తీ కోటర్లు అమ్మి 100 కోట్లు సంపాదించిన చరిత్ర నీ కూతురు. ఏ రకంగా కూడా చూసినట్లయితే ఆత్మీయ సమ్మేళనం, ఆత్మీయ సమ్మేళనం ఏడు ఉన్నాయి, ఆత్మీయ గొడవలను ఏ ఎమ్మెల్యే టికెట్ కోసం, మంత్రి టికెట్ల కోసం ఈరోజు నీ యొక్క ఎమ్మెల్యేలు జనాలు రాకపోతే పకడ్బందీగా డబ్బులు తీసుకొచ్చి జనాలను కూర్చొని పెట్టి పోలీసుల సమక్షంలో గేట్ల కాపరేసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకుంటున్నాం. ఎవడొస్తుంది ఈ ఆత్మీయ సమ్మేళనాలకు? ఏం చేసానో వస్తున్నారు ఈ సమ్మేళనాలకు? ఈరోజు నీ దమ్ముంటే, ధైర్యం ఉంటే తెలంగాణ గ్రామాలలో ప్రయత్నం పొమ్మని చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా చెప్పులతో కొట్టే పరిస్థితి ఈరోజు వస్తుంది. 100 కోటలు ఎప్పుడు ఏ టైం కోటలు దొరికితే తప్ప విద్యార్థులకు చదువు దొరికే పరిస్థితి లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత గత 3 సంవత్సరాల నుండి ఒక్క స్కాలర్షిప్ వచ్చే పరిస్థితి లేదు. స్కాలర్షిప్ రాకపోతే తెలంగాణలో ప్రజలు విద్యార్థులు ఏ విధంగా చదువుకోవాలా? ఏమైనా కోట్లు ఆస్తులు సంపాదించాలి ఉన్నాయా? మాకేమన్నా బడుగు బలహీన వర్గాలకు ఉన్నది విద్య. ఆ విద్యను దూరం చేసి ఈరోజు తెలంగాణలో విద్యార్థులను, నిరుద్యోగులను ఏమంటారు దొంగలను చేసి తాగుబోతులు చేసే ప్రయత్నం ఉన్నది. ఈరోజు తెలంగాణలో మొత్తం కూడా చూసినట్లయితే ప్రతి ఒక్కరు కోటర్ తాగి కేసీఆర్ గారు అంటున్నారు. కానీ ఒక్కొక్క ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ఎవరు ఏ రోజు న్యాయంగా ఉన్నారు, ఎవరు న్యాయం జరిగిందో ఈరోజు తెలంగాణ సమాజంలో మిమ్మల్ని చెప్పుతో కొట్టే సందర్భం దగ్గర పడ్డది, వస్తుంది. మీ యొక్క ప్రభుత్వాన్ని ముంచడానికి తెలంగాణ సమాజంతో ప్రయత్నం చేస్తున్నాను తెలియజేస్తున్నాను. ఇంకా చూసినట్లయితే ఇప్పటికైనా కేసీఆర్ సిగ్గు లజ్జ ఉంటే నీ యొక్క ఎమ్మెల్యేలు టికెట్ల కోసం కాదు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయమను. నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే వెనుకబడిన ప్రాంతం నల్గొండ జిల్లాకు 2 ఉప ఎన్నికలు వచ్చాయి. ఎన్నెన్నో హామీలు ఇచ్చినావు, ఏ హామీలు నెరవేర్చినావు? మునుగోడు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? సాగర్లు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? హుజురాబాద్ ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? కానీ 12 సీట్లు గెలుస్తానుకున్నావు. ఏ రకంగా గెలుస్తావు 12 సీట్లు? అంటే నీకు సీట్లు గెలవడం తప్ప ప్రజల యొక్క బాగోగులు, ప్రజల యొక్క ఆలోచన మీకు తెలియదా? ప్రజలను బాగుపరిచే ఆలోచన లేదా? ఏ రకంగా చూసినట్లయితే ఈరోజు కేసీఆర్ యొక్క ప్రభుత్వంలో అనేక రకాల విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, యువత కానీ అందరూ కూడా మోసపోతురు. భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారు కూడా వస్తే తెలంగాణ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం పేరుతోటి అప్పుడున్న టీఆర్ఎస్, ఇప్పుడున్న బీఆర్ఎస్ తర్వాత తెలంగాణ ప్రజలను తెలంగాణ ఉద్యమంలో కారు లేనోని కాశ్మీర్లోని కిష్వార్ జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. భారత ఆర్మీకి చెందిన ఓ హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాద సమయంలో చాపర్లో 3 పైలట్లు ఉన్నారు. వీరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఏఎల్హెచ్ ధృవ హెలికాప్టరు మారవ ప్రాంతంలోని కుప్పకూలినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. హెలికాప్టర్ కూలిన ప్రదేశంలో ఇండియన్ ఆర్మీ, సహస్రాబాల్ పోలీసులు హుటాహుటిన వచ్చి సహాయక కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అంతకుముందు మార్చి నెలలోనూ ఇలాంటి ప్రమాదమే జరిగిందని అన్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్కు చెందిన ఏఎల్హెచ్ ధృవ మార్క్ 3
హెలికాప్టర్ కేరళలోని కొచ్చిలో కుప్పకూలింది. చాపర్లోను టెస్ట్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇది జరిగిన సమయంలోనే చాపర్లో ముగ్గురు ఉన్నారని వెల్లడించారు. కాశ్మీర్లోని కిష్వార్ జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. భారత ఆర్మీకి చెందిన ఓ హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాద సమయంలో చాపర్లో ముగ్గురు పైలట్లు ఉన్నారు. వీరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ALH ధృవ హెలికాప్టరు మారవ ప్రాంతంలోని కుప్పకూలినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. హెలికాప్టర్ కూలిన ప్రదేశంలో ఇండియన్ ఆర్మీ, సహస్రాబాల్ పోలీసులు హుటాహుటిన వచ్చి సహాయక కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అంతకుముందు మార్చి నెలలోనూ ఇలాంటి ప్రమాదమే జరిగిందని అన్నారు. ఇండియన్ కోస్ట్ గార్డ్కు చెందిన ALH ధృవ మార్క్ 3 హెలికాప్టర్ కేరళలోని కొచ్చిలో కుప్పకూలింది. చాపర్లోను టెస్ట్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇది జరిగిన సమయంలోనే చాపర్లో ముగ్గురు ఉన్నారని వెల్లడించారు. రాష్ట్రం మణిపూర్ రణరంగంగా మారింది. మణిపూర్లోని గిరిజనులు నిరసనలు హింసాత్మకంగా మారాయి. గిరిజన నేతరులైన మైత్రి వర్గానికి చెందిన ST హోదా కల్పిస్తూ కోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. అయితే కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా మణిపూర్లోని గిరిజన సంఘాలు నిరసనలకు దిగాయి. నిరసనలకారులు ప్రార్థన స్థలాలు, వాహనాలను తగలబెట్టారు. ఇంఫాల్, చురచందర్పూర్, కంగాపట్ ప్రాంతాలలో హింస చెలరేగింది. దీంతో 8 జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గిరిజనుల గ్రూపుల ఆందోళనతో మణిపూర్ రాష్ట్రంలో 8 జిల్లాల్లో భయంకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా కొన్ని చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. వీటిని అదుపు చేయడానికి ఆర్మీ, అస్సాం రైఫిల్స్ అధికారులోకి రంగంలోకి దిగారు. అక్కడక్కడే ఫ్లాగ్ ప్రహార కాస్తున్నారు. ఇప్పటి వరకు సమైక్యాత్మక ప్రాంతాల్లోనూ 7,500 మంది ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. రాజధాని ఇంఫాల్, చురచందపూర్, కాంగ్ఫ్రెక్స్ సలహా పలు జిల్లాలో ఉధృతత తరస్థాయికి చేరుకోవడంతో మణిపూర్ ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. 5 రోజుల పాటు మొబైల్ ఇంటర్నేషనల్ సేవలు నిలిపివేసింది. దేశంలోనే ప్రసిద్ధి చెల్లింపుల ప్లాట్ఫామ్ అయిన ఫోన్పే యూజర్లు గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని రోజుల క్రితమే UPI లేట్ను అందుబాటులోకి తీసుకువచ్చిన పేటీఎం ఇప్పుడు ఆ జాబితాలోకి ఫోన్పే కూడా చేరింది. 200 కంటే తక్కువ లావాదేవీలు చేయడానికి ఇది ఉపయోగపడుతుందని ప్రకటించింది. దేశంలోని అన్ని బ్యాంకులకు ఇది సపోర్ట్ చేస్తుందని తెలిపింది. UPI కోడ్ను లేదా QR కోడ్ ద్వారా యాక్సెస్ అయ్యే ఫోన్పే చిన్న మొత్తంలో లావాదేవీలు చేసే వారి కోసం లైట్ యాప్ను తీసుకువచ్చింది. మరో ముఖ్య విషయం ఏంటంటే, మామూలుగా ఏదైనా చెల్లింపులు చేయాలంటే పిన్ కోడ్ ఎంటర్ చేయాలని తప్పనిసరిగా ఉండేది. కానీ ఈ ఫోన్పేకు లేట్ ద్వారా 200 కంటే తక్కువ పేమెంట్లు ఎలాంటి పిన్ లేకుండా లావాదేవీలు జరిపే అవకాశం ఉంటుంది. కాబట్టి చెల్లింపులు ఇక మరింత సులభంగా చేయొచ్చని ఫోన్పే తెలిపింది. వార్తల సమాప్తం. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ. ప్లేస్టోర్ యాప్లో డౌన్లోడ్ చేసుకోండి. జియో హాట్వేర్ను వీక్షించండి.